ఇంట్లో ఈజీగా గవ్వలు చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను రండి. కాత్య కూడా తినేసిద్ది అనమాట, అంత బాగుంటాయి. చూపిస్తాను రండి. కాత్యాని చూపించమని అడుగుతుందనమాట. ఇదిగోండి, పిండి అయితే నేను తడిపేసి పెట్టాను. ఇదంతా ఆయిల్ అనమాట, పైన వేసి నానబెట్టాను అనమాట. ఇది మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ర్యాండమ్గా ఒక వీడియో చూపించేస్తాను, వచ్చేయండి. ఇదిగోండి, ఇలాంటి చెక్క ఉంటుంది కదా, నేనైతే ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇలాంటి చెక్క దొరికిద్ది మీకు, గవ్వలు చేసుకుంటానికి సపరేట్గా. ఈ చెక్కతో ఇలా చేసుకోవాలన్నమాట. ఇవి చేసి పెట్టేసుకొని ఇట్లా వదిలేయొద్దు, ఎప్పుడు కాల్ చేసుకోవాలి. వీటిపైన ఇట్లా పొడి పొడిగా అయిపోయిందంటే గవ్వలు సరిగ్గా ఫ్రై అవ్వవు, టేస్ట్ బాగోవు. చూసారా, గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఈ రెసిపీ మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. టేస్ట్ ఎలా ఉందో మా ఆయనకి చూపించి కూడా మీకు మళ్ళీ చెప్తాను.